హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూసేయండి. నేనైతే రాత్రే గుమ్మాలన్నీ కడిగేసుకున్నానండి. కానీ బయటని కడగలేదు వర్షం పడుతుందని. మార్నింగ్ కూడా ఇంకా పడుతుంది. అయినా కూడా ఇంటి ముందు ఏదో ఒక ముగ్గు ఉండాలి కదండి. అందుకనే బాగా కడిగేసి అయితే ముగ్గు అయితే తర్వాత అయితే దేవుడి ప్రసాదాలు అయితే చేస్తున్నామండి. ముందుగానైతే ఉలవలు అయితే నైటే నానబెట్టేశాను. అవి అయితే ఉడకబెట్టేస్తున్నాను. కుక్కర్లో వేస్తే బేగా ఉడికిపోతాయని కుక్కర్లోనే అయితే పెట్టేశానండి. ఒక 2 విజిల్స్ తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 1 or 2 విజిల్స్ అయితే రానివ్వాలి. ఈ ఉలవలు అన్నవి నైట్ నానబెట్టుకుంటేనే త్వరగా ఉడుకుతాయండి. స్వామివారికి చాలా ఇష్టం కదండి. అందుకనే నైట్ నానబెట్టేశాను నేనైతే. తర్వాత ఇలా గడపలకైతే పసుపు రాసి బొట్లు అయితే పెట్టేస్తున్నాను. ముందుగా మనం దారబంధానికి అయితే ఎక్కడ బొలులు లేకుండా నిండుగా అయితే పసుపు అయితే రాసుకోవాలి. ఈ సైడ్స్ అయితే నేనైతే కుంకుమ పెడతాను. తర్వాత కిందనేమో ముందేమో వచ్చి వైట్ కలర్ పెడతాను. కుంకుమ పెట్టి వైట్ కలర్ పెట్టాం అనుకో దాని మీద అయితే వైట్ అంటుకుపోద్దండి. కుంకుమ సరిగా కనిపించదు. ఇలా మీదన కూడా ముందే పెట్టేస్తున్నాను. ఎందుకంటే కుంకుమ మీద మళ్ళీ పడిపోద్దని ఆ వైట్ కలర్ బొట్లు. అందుకనే తర్వాత అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నానండి. అలాగే ఇంట్లో ఉన్న దారబంధాలు అన్నిటికీ కూడా పెట్టేసిన తర్వాత దేవుడి కింద వేస్తాం కదండి పీటలు. ఆ పీటలకి కూడా నిండుగా ఇలా పసుపు రాసి బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను. చాలా అందంగా ఉంటాయి. బయటను కొని పీటల మీద నాకైతే ఈ పీటలు ఇష్టం అండి. ఎప్పటికప్పుడు కడుక్కొని మనం నిండుగా రాసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే ముగ్గుదండి. చాలా బాగుంటుంది. ముగ్గు బాగా వచ్చేస్తుంది. మనకి ఈనేయడం బాగా రాకపోయినా సరే ఇలాంటివి కొనుక్కున్నాం అనుకో బాగా యూజ్ అవుతాయి ఇలాంటప్పుడు. ఇదైతే 20 రూపీస్కి అయితే కొన్నానండి. చూసారంటే దాని మీద ముగ్గు పిండి వేసేయడమేనండి. ముగ్గు పిండి వేసిన తర్వాత కొంచెం అలాగా మనం పామనుకో అదైతే కిందనైతే అచ్చులా పడిపోద్ది. ఈ మీద డబ్బా కూడా నేను 20 రూపీస్కి కొన్నానండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ముగ్గుల్లాగా వచ్చేస్తాయి. ఇలాగ వేస్తే చాలు. చూసారంటే ఎంత నిండుగా ఉంది కదండి. అందుకే నాకు చాలా ఇష్టం. ఇంకో పేటకి కూడా అలాగే రాశానండి. కానీ ముగ్గు వేశాను. చూసారంటే ఎలాగొచ్చిందో. ఇప్పుడైతే ఉండ్రాళ్ళు అయితే రెడీ చేద్దామండి. నేనైతే ఇలాగైతే రెడీ చేస్తాను. స్టార్టింగ్ అయితే బెల్లం అయితే తురుముకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి అయితే ఇలా మరబెడతాను. ఎందుకంటే బెల్లం కరిగిపోయేలాగా అయితే మరబెడతాను. అందులో కొంచెం సాల్ట్ వేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా బెల్లం అన్నది కరిగనివ్వాలి. మనకేం పాకం ఏంటి అక్కర్లేదండి. కరిగిన తర్వాత ఒక కంచంలో అయితే రాగిపిండి తీసుకుంటామండి. రాగిపిండి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. దానికి తగ్గట్టు ఆ వాటర్ బెల్లం వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలండి. ఇదైతే ముందుగా కొంచెం వేడిగా ఉంటుంది కదండి. ముందుగా అయితే మనం చేయి పెట్టకూడదు, లేకపోతే కాలిపోద్ది. చేయి పెట్టకుండా స్పూన్తో అయితే కలుపుకోవాలి. స్పూన్తో కలిగిన తర్వాత మనకి అర్థమైపోద్దండి ఇంకా వాటర్ పడుతుందా లేదా అనేది. ఇంకా పడేలాగా ఉంటే ఇంకో కొంచెం వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత నేనైతే చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవాలండి. చపాతీ పిండిలా మనం కలుపుకుంటే ఉండలు అన్నవి రావాలండి. ఆ విధంగా అయితే కలుపుకోవాలి. పురుగుగా అయితే బాగోదు. అవి ఏమొచ్చి మనం ఆవిరి పెట్టినప్పుడు అయితే రావు. పురుగుగా కలుపుకోకూడదు. మనం చపాతీ పిండిలాగే కలుపుకోవాలి. చూసారంటే నేనైతే కలిపేసుకున్నానండి. ఇప్పుడైతే వాటిని అయితే ఉండల్లాగా అయితే మనం చేసుకోవాలండి. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో అయితే ఉండల్లా చేసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ అయితే తీసుకుంటున్నాను. ఉండలు తినడానికి అయితే బాగుంటాయి కదండి. పిల్లలు కూడా మా పిల్లలు బాగానే తింటారు. ఇంకా చిన్నవి కూడా చేశానండి. అవి దేవుడికి మెడలో దండలాగా గుచ్చడానికి ఇంకా చిన్నవి అయితే చేశాను. అవి అయితే కనిపించట్లేదు. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోనైతే మనం ఆయిల్ రాసి దాంట్లో అయితే ఈ ఉండలన్నీ పెట్టేసుకోవాలి. ఇలా కళాయిలోనే నేను వాటర్ పోసి ఆవిరైతే పెట్టేస్తానండి. కిందన మూత ఏదైనా పెట్టి దాని మీద అయితే ఇలా ప్లేట్లు పెట్టేసి ఇవైతే ఒక 10-15 నిమిషాల తర్వాత అయితే ఉడికిపోతాయి. నేను ఈ విధంగా అయితే మోదకాలు కూడా చేశానండి. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. నేనైతే కొన్నే చేశాను దేవుడికంగానే. ఇందాక ఉండ్రాళ్ళకి ఎలా కలుపుకోవాలో అలాగే కలుపుకోవాలండి. కానీ మధ్యలోనైతే స్టఫ్ పెట్టుకోవాలి మనం, కొబ్బరి తురుము లాంటిది. మా పూజా మందిరం అయితే ఇలా ఉంటుందండి. దానికైతే నేను పాలవెల్లిని అయితే సెట్ చేస్తున్నాను. ఎలాగో కొంత నేను సెట్ చేసేస్తాను ఈ పాలవెల్లిని. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కూడా సెట్ చేశాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒకళ్ళమే ఉంటాయి. మా ఆయన అయితే ఊరు వెళ్ళిపోయారు. అక్కడ గణపతిని పెడతారని వాళ్ళ యూత్ వాళ్ళందరూ. మా తమ్ముడు వచ్చాడు అదే టైంకి. తను పట్టుకుంటే నేనైతే ఇలా కట్టేశాను. తర్వాత అయితే పాలవెల్లికి కట్టడానికి మనం ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం కదండి. అవన్నీ కూడా దారంతోనైతే కొంచెం ఎక్కువ దారం తీసుకొని అయితే ఇలాగైతే ముడేసేస్తాము. మనకు కావాల్సిన లెంత్ పెట్టుకొని అలాగైతే ముడేసేసుకోవాలండి. వైపు ఒకటి కడుతుంటే ఇంకో వైపు అయితే పాలవెల్లి అయితే వంగిపోతుందండి. ఎలాగో కొంత సెట్ చేసి కట్టేద్దామని ముందుగానైతే వెయిట్ ఉన్నవన్నీ ఒకవైపు అలాగా అయితే సెట్ చేశాను. కొంచెం వంపుగా ఉన్న వైపు లాస్ట్కి అయితే మొత్తం అంతా సెట్ చేస్తానండి. చాలా బాగా అయితే కుదిరిపోయింది. ఇంకోండి చూడండి. ఇంక నేనైతే
పీటలు కూడా పెట్టేశానండి. మనం ప్లేస్లో ఒకటి ఒకటి అలా పెట్టేసుకుంటే సరిపోద్ది. మనకి కూడా త్వరగా పని అవుద్ది కదండి. పీటలు అయితే నేను కావాల్సిన ప్లేస్లో అయితే పెట్టేశాను. మన చిన్న వినాయకుడికి అయితే పూలదండ కూడా గుచ్చేస్తున్నానండి. నేనైతే కొనుందాం అనుకున్నాను, కానీ అవి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న లాంటివి అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. వర్షం ఒకటి పడుతుంది కదా అని నేనైతే కొనలేదు. ఇంకా పూలదండ అయితే గుచ్చేసాను. తర్వాత ఉండ్రాళ్ళు కూడా చిన్న ఉండ్రాళ్ళు చేశాను కదండి, వాటితో కూడా దండ అయితే గుచ్చేసాను. మా నాన్న అయితే అన్ని రకాల పత్తిర్లు, ఆకులు అన్నీ కూడా తెచ్చేశారు. అరిటాకులు కూడా తెచ్చేశారు. ఇలా గరిగడ్డి అన్నీ కూడా నా స్వామివారికి ఇష్టం అంట చాలానే. అందుకని అన్నీ తెచ్చేసిన తర్వాత అదైతే నేనైతే బ్యాక్ సైడ్ అయితే పెట్టేశాను. దాని పీటల మీద అయితే అరిటాకు అయితే వేసానండి. నీట్గా ఉంటుంది. దాని మీద అయితే మనం బొమ్మను పెట్టుకుంటాం కదా, బొమ్మనైతే ఇంకా బొమ్మని కూడా పెట్టేస్తున్నానండి. ఇంకా అన్నీ కూడా ఒకటి ఒకటి రెడీ చేసుకుంటే మనకి పని అవుతుందండి, లేకపోతే చాలా ఎక్కువ టైం అయిపోద్ది. ఇంకా పువ్వుల మాల అండ్ ఉండ్రాల మాల కూడా వేసాను. తర్వాత అయితే పువ్వులు పెట్టేశాను. ఇంకా దీపాలు కూడా పెట్టేస్తున్నాను. దీపాలు పెట్టిన తర్వాత నైవేద్యాలు కూడా పెట్టాలి. దీపాలు పెట్టకముందు అయితే నైవేద్యాలు పెట్టకూడదండి, అందుకనే ముందు దీపాలు అయితే పెట్టేశాను. మరి నాకేమీ ఎక్కువేమి తెలియదండి. ఎప్పుడు పూజ చేస్తాను కదా, అప్పుడు చూస్తాను మా అమ్మ వాళ్ళు చేసినప్పుడు. ఆ విధంగా అయితే నేర్చుకున్నాను. నేను ఈ గొడుగు అన్నది వెనకాల గ్లాస్లోని బియ్యం పెట్టాను. బియ్యం మీద ఏమొచ్చి ఆ గొడుగు గుచ్చితే అది అలాగా మనకి స్టిఫ్ అయిపోద్దండి. చాలా బాగుంటుంది, కదలదు. నేను నైవేద్యాలన్నీ కూడా ఒకటి ఒకటి పెట్టేస్తున్నాను. మన ఇష్టం అండి. దేవుడి ప్రసాదాలు అనేది మనకి ఎన్ని వీలైతే అన్ని చేసుకోవచ్చు, కానీ సెలవుడి వడపప్పు మాత్రం గ్యారెంటీగా పెట్టాలి. సెలవుడి వడపప్పు, ఉండ్రాలు, ఉలవలు, మోదకాలు, ఆడిద కూడా చేసామండి. ఆడిద మా అమ్మ చేసింది, మిగతా అన్నీ కూడా నేనే చేశాను. నాకు ఆడిద చేయడం రాదు, అందుకనే అమ్మ అయితే చేసి ఇచ్చింది. తర్వాత అయితే తాంబూలం కూడా పెట్టేశాను. తాంబూలం పెట్టేసిన తర్వాత స్వీట్స్ కొన్నాను నేను 1/2 kg, అవి కూడా పెట్టేశాను. తర్వాత ఏమొచ్చి ఇంకా బుక్ తీసుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఏదో నాకు తెలిసినట్టుగా, నాకు వచ్చినట్టుగా అయితే నేనైతే పూజ చాలా బాగా చేసుకున్నానండి. మా ఆయన కూడా నా పక్కనే ఉంటే చాలా బాగుండును, కానీ ఏ ఇయర్ కూడా ఎప్పుడు కూడా ఉండలేదు. ఆయనేమో మా ఊరు వెళ్ళిపోతారు. అక్కడ ఏమొచ్చి వినాయకుడి బొమ్మ అయితే పెట్టుకుంటారు. మమ్మల్ని అయితే అనుపు రోజు అయితే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారు. ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా చేసుకున్నాను. ఇంకా లాస్ట్లో అయితే హారతి పాట అయితే పాడేసి మనం హారతి ఇచ్చేసుకోవాలండి. హారతి ఇచ్చేసుకున్న తర్వాత మనం తీసుకొని మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా దేవుడికి చెప్పి మనస్ఫూర్తిగా అయితే దేవుడిని తలుచుకొని దేవుడికి అయితే 3 ప్రదర్శనలు చేసుకొని మనం అయితే లెంపలు వేసుకొని గుంజులు కూడా తీయాలండి. మన పూజలో ఏమైనా తప్పు ఉన్నా, మనం ఏమైనా తప్పు చేసినా కూడా మనల్ని క్షమించమనండి. నేనైతే మూరీలు ఖర్జూరం కూడా పెట్టానండి, అదైతే మర్చిపోయాను. లాస్ట్లో అయితే పెట్టాను పూజ అంతా అయిపోయిన తర్వాత. ఇలాగైతే మనం దేవుడికి పూజ చేసాం కదండి, ఆ కుంకుమ అయితే తీసుకొని మనం పెట్టుకోవాలి. మన శతమానాలకి కూడా పెట్టుకోవాలి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మనం అయితే ఏదైనా తినేయొచ్చండి. మనం ఏదైనా ప్రసాదం ఏమైనా తీసుకొని తినచ్చు. ఇంక ఈవినింగ్ అయితే దేవుడిని అయితే కలిపేసి మనకి నది కానీ ఏదైనా దగ్గరలో ఉన్నవి ఏమైనా ఉంటే వాటర్లోనైతే కలిపియొచ్చు దేవుడిని అయితే. ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.